హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం బేక్స్ అండ్ వ్లాగ్స్. మీలో చాలామంది నాకు మెసేజ్ చేశారు, ఎందుకండి వీడియోస్ పోస్ట్ చేయట్లేదు, మేము వెయిట్ చేస్తున్నామని. నేను ఎంత హ్యాపీ అయిపోయానో తెలుసా అండి. మీతో మాట్లాడక 3 రోజులు అయిపోయింది. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. కొన్ని పనుల వల్ల వీడియో షూట్ చేయడం అనేది జరగలేదు. కానీ మీ అందరూ నన్ను అడుగుతున్నట్టుగానే లావా కేక్ని చేసి చూపించడానికి నేను రెడీ అయిపోయాను. క్లైమేట్ అయితే కూల్గా ఉంది. మన చేతిలో లావా కేక్ చాలా వేడిగా నోట్లోకి వెళ్ళడానికి రెడీగా ఉంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది చూసేద్దాం పదండి. ఈరోజు నేను ఎగ్లెస్ వర్షన్లో ఈ లావా కేక్ని నేర్పిస్తున్నాను. దీన్ని తయారు చేయడానికి మీ దగ్గర ప్యూర్ చాక్లెట్ దొరికితే అది యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా మనం యూజ్ చేసే డార్క్ కాంపౌండ్తో కూడా మనం ఈ లావా కేక్ని తయారు చేయొచ్చు. ఈ విధంగా నేను అక్కడ ఇచ్చిన మెజరింగ్ ప్రకారంగా మీరు చాక్లెట్ని తీసుకొని దాన్ని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ చాక్లెట్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో కానీ మైక్రోవెన్లో కానీ మెల్ట్ చేసుకోండి. పర్ఫెక్ట్గా మనకు మెల్ట్ అయిపోతుంది. నేను చాక్లెట్స్ గురించి మీకు నేర్పినప్పుడు ఏ విధంగా మనం మెల్ట్ చేసుకోవచ్చు అనేది చెప్పాను. అందుకే ఇక్కడ నేను ఆల్రెడీ మెల్ట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇలా మెల్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో మీరు బటర్ని యాడ్ చేసుకోండి. నేను యూజ్ చేస్తుంది అన్సాల్టెడ్ బటర్ని. ఈరోజు మెజరింగ్స్ అన్నీ నేను టేబుల్ స్పూన్స్లో ఇస్తున్నాను. మీరు కూడా అలాగే మెజర్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. చాక్లెట్ కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి మనం బటర్ వేయగానే ఇలా పర్ఫెక్ట్గా మెల్ట్ అయిపోతుంది. ఒకవేళ మెల్ట్ అవ్వలేదు అనుకోండి, మరలా ఒక్కసారి హీట్ చేయండి బౌల్ని. మీకు ఈజీగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో పాలను యాడ్ చేసుకోండి. ఇవి నార్మల్గా చల్లగా ఉన్న పాలే, అంటే మార్నింగ్ మనం మరగబెట్టిన తర్వాత పక్కన పెట్టుకుంటాం కదా, ఆ పాలన్నమాట. ఈ విధంగా మొత్తం 3 కలిసినట్టుగా కలుపుకోండి. ఇలా పాలన్నీ ఒకేసారి వేసేయకుండా కొద్దిగా వేసుకుంటూ కలపండి. అప్పుడు కన్సిస్టెన్సీ అన్నది చాలా పర్ఫెక్ట్గా స్మూత్గా ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు పంచదార పొడిని యాడ్ చేసుకోండి. మీలో కొంతమందికి పంచదార పొడి బదులు నార్మల్గా షుగర్ని యాడ్ చేసుకోవచ్చా అని డౌట్ రావచ్చు. ఒకవేళ మనం పంచదారని డైరెక్ట్గా వేసేస్తే ఈ టైంలో ఈజీగా మెల్ట్ అవ్వదండి. అందుకే మీరు పొడి చేసుకొని వేసుకుంటే ఇలా కలుపుతున్నప్పుడే మీకు పర్ఫెక్ట్గా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేద్దాం. మైదాని యాడ్ చేసుకోండి. ముందే జల్లించుకొని పెట్టుకున్న మైదాని యాడ్ చేసుకోండి. తర్వాత కోకో పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. ఇప్పుడు ఈ మైదాని మొత్తం కలిసినట్టుగా కలుపుకోండి. ఎక్కడ ఉండలన్నవి లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు బీటర్ యూజ్ చేయొచ్చా అని మీకు డౌట్ రావచ్చు. బీటర్ అస్సలు అవసరం లేదు. ఇలా బెలూన్ విస్క్ సహాయంతోనే కలుపుకోవచ్చు. ఓవర్గా మిక్స్ చేయకండి, అదొక్కటే నేను చెబుతున్నాను. నార్మల్గా మొత్తం అంతా కలిసిపోయింది అనుకోండి, ఇంకా వదిలేయండి. ఇప్పుడు మీ కుక్కర్ని కానీ అవన్నీ కానీ ప్రీహీట్ చేసేసుకోండి 180 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు. ఈ లావా కేక్ తయారు చేయడానికి నార్మల్గా కప్ కేక్ లైనర్స్ ఉంటాయి కదా, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే సిలికాన్ మౌల్డ్స్ ఉంటాయి కదా, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇటువంటి మౌల్డ్స్ మన అందరికీ ఈజీగా దొరుకుతాయి, వాటిని కూడా మీరు తీసుకోవచ్చు. ఇందులో అయితే కాస్త ఎక్కువ మొత్తంలో లావా కేక్ వస్తుంది అనమాట. ఎందుకంటే మనం చేస్తుంది డోమినోస్ స్టైల్లో కాబట్టి వాళ్ళు కూడా ఈ విధంగానే సర్వ్ చేస్తారు. అందుకే ఇటువంటి మౌల్డ్స్ని నేను తీసుకొని వచ్చాను షాప్ నుంచి. ఈ మౌల్డ్స్ లోపల ఎటువంటి బటర్ ఏమీ అప్లై చేయక్కర్లేదు. ఈ విధంగా ఏదైనా స్కూప్ లాంటిది తీసుకొని మీరు ఎగ్జాక్ట్గా మెజరింగ్స్, అంటే ఒక స్కూప్ ఒక దాంట్లో వేశారనుకోండి, సేమ్ క్వాంటిటీ అనేది రెండో దాంట్లో కూడా వేసుకోండి. అప్పుడు అన్నీ ఈక్వల్గా మీకు బేక్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా మొత్తం అన్నీ ఎన్ని వస్తాయి అన్నది చూసుకోండి. మీ దగ్గర కప్ సైజుని బట్టి మీకు అన్ని లావా కేక్స్ వస్తాయన్నమాట. ఈ విధంగా నేను మొత్తం అన్నీ ఫిల్ చేసేస్తున్నాను. ఈలోపు నా ఓటీజీ కూడా హీట్ అయిపోయింది. అంటే 10 నిమిషాలు పెట్టుకోమని చెప్పాను కదా, అది ప్రీ హీట్ అయ్యిందనమాట. ఇప్పుడు వీటిని తీసుకొని వెళ్ళి నేను బేక్ చేసుకోవడానికి రెడీ అయిపోతున్నాను. మీరు ఒకవేళ కుక్కర్లో చేసినా సరే, ఎందులో చేసినా సరే టైం మటుకు ఎగ్జాక్ట్గా చూసుకోండి. 10 నుంచి 12 నిమిషాలు, అంతకు మించి మీరు బేక్ చేయొద్దు.
ఎందుకు అంతకు మించి వద్దంటున్నానంటే, మీరు అంతకన్నా ఎక్కువ టైం కానీ బేక్ చేస్తే మీకు లావా అన్నది ఉండదు, మొత్తం కేక్ లాగా ఫామ్ అయిపోతుంది. ఇక్కడ చూసారా, ఎగ్జాక్ట్ 12 నిమిషాలు నేను బేక్ చేశాను. ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో మీరే చూడండి. ఇది పర్ఫెక్ట్గా బేక్ అయిందా లేదా అని చెప్పి మీరు టూత్ పిక్ పెట్టి అసలు చూడకండి, నార్మల్గా చూస్తే మీకు తెలిసిపోతుంది. అందుకే నేను టూత్ పిక్ పెట్టి మీకు చూపించలేదు. చూడడానికి చాలా యమ్మీగా కనపడుతున్నాయి కదా. ఎప్పుడు నేను కేక్స్ చేసినా బాగా చల్లారేదాకా వెయిట్ చేయండి అని చెప్తాను, కానీ ఈ లావా కేక్లో అయితే అంత చల్లారేదాకా మీరు వెయిట్ చేయవలసిన అవసరం లేదు. నేనైతే పట్టుకోవడానికి అనువుగా ఉండాలని కొద్దిసేపు కూల్ అవనిచ్చాను. మీరైతే స్పూన్ వేసుకొని ఇంకా లాగించేయచ్చు అనమాట. ఇప్పుడు మీకు లోపల లావా ఎలా ఉందో చూపిస్తాను చూడండి. దీని మీద కొద్దిగా పౌడర్ షుగర్ని స్ప్రింకిల్ చేసుకొని పైన వెనీలా ఐస్ క్రీమ్ వేసుకొని తింటే ఎంత సూపర్గా ఉంటుందో తెలుసా. కానీ బెంగళూరులో వెదర్ అస్సలు బాగాలేదు, అందుకే నేను ఎక్కడ ఐస్ క్రీమ్ అన్నది కాంబినేషన్ చూపించకుండా మీకు ఇలా లావా కేక్ మాత్రమే తింటూ చూపిస్తున్నాను. సూపర్ యమ్మీగా ఉంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. లావా కేక్ లవర్స్కి అయితే లావా అన్నది బాగా ఎక్కువగా కావాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళైతే 10 నిమిషాలు మాత్రమే బేక్ చేసుకోండి. అప్పుడు మీకు కేక్ అన్నది అసలు బేక్ అయినట్టుగా కనబడదు, లావా అన్నది ఫుల్గా కనబడుతుంది. నాకెందుకు ఆ టేస్ట్ అంతలాగా నచ్చదండి, ఎందుకంటే అసలు బేక్ అయినట్టు లేకుండా మనం ఓన్లీ పచ్చి పచ్చిగా బ్యాటర్ని తింటున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే నేను ఎగ్జాక్ట్ టైం అన్నది మీకు మెన్షన్ చేశాను. ఆ టైంలో బేక్ చేసుకుంటే మీ లావా కేక్ అన్నది నాలాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను చూపించిన రెసిపీ మీకు నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఎవరైనా లావా కేక్ అంటే బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఒక్కసారి మన వీడియోని షేర్ చేసి వాళ్ళకి తెలియజెప్పగలరు. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.